ఇప్పుడు మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈ పొలిటికల్ ఎంట్రీ తర్వాత మీతో ఎలా ఉంటారు? ఇప్పటికీ ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా బిజీ అయి ఉండొచ్చు, మినిస్టర్గా బిజీ అయి ఉండొచ్చు, కానీ మీరు డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? నెల్లూరుకి సేవ చేయాలి, నెల్లూరుని ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ చేయాలి. మీరు నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ ఎమ్మెల్యే అయితే, ఇన్ కేస్ ఎమ్మెల్యే అయితే మిమ్మల్ని పొలిటికల్గా ఏమైనా మోటివ్ చేస్తుంటారా మంత్రి గారు? ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కుటుంబంగా సపోర్ట్ చేయాలి అని. అంటే మీరు నెల్లూరు వాళ్ళే కానీ ఇక్కడే పుట్టారా? అంటే మీ పాస్ట్ అంతా ఇక్కడే ఉందా? అంటే నెల్లూరుతో అటాచ్మెంట్ తక్కువ అని నేనేం చెప్పలేను, ఎందుకంటే కొంతమంది మీ మీద రెస్పెక్ట్తో లేక నాన్నగారి మీద ప్రేమతో ఆ ప్రేమంతా మీ మీద చూపిస్తుంటారు. వాళ్ళు వచ్చి కౌలించుకున్నా, లేకపోతే వాళ్ళు వచ్చి మంచి మాటలు చెప్పిన నాన్నగారి గురించి. టీడీపీ సంక్షేమం ఇవ్వడంలో ఫెయిల్ అయింది అంటున్నారు. చాలా పథకాలు అనుకున్నారు, అవి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేదు. అది ఎక్కడ ఫెయిల్ అయింది అంటారు? అది హాఫ్ వే అయిపోయింది అండ్ అది ప్రజల్లోకి వెళ్ళలేదు, అవేర్నెస్ రాలేదు. నిజంగా టీడీపీ గవర్నమెంట్ నారాయణ అంటే గుర్తొచ్చేది అమరావతి. ఇప్పుడులాగా మేము అమరావతిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదొక రిఫార్మ్డ్ సిటీ లాగా డెవలప్ అవడం ఇట్స్ నాట్ ఈజీ. ఫోకస్ మొత్తం అమరావతి వైపే ఉంది, నెల్లూరు వైపు లేదు అనేది. నెల్లూరులో డెవలప్మెంట్ మీద నారాయణ గారి ఫోకస్ ఎలా ఉంది? నెల్లూరులో డెవలప్మెంట్ మీరు అది ప్రాక్టికల్గా చూడొచ్చు. ప్రజెంట్ సోషల్ మీడియా ఎంత గుడ్ చేస్తుందో అంతే బ్యాడ్ కూడా చేస్తుంది. సో హైలైట్ చేస్తుంది, దాన్నే మళ్ళీ నెగిటివ్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఎదురైందా అలాంటి సిచ్యువేషన్? ఎప్పుడైనా మనల్ని నెగిటివ్ చేయాలని కూడా ఉంటారు, కానీ మనం ఎంతవరకు అది హ్యాండిల్ చేస్తాం అది చాలా ఇంపార్టెంట్. టీడీపీ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? మా నాన్నగారు అని చెప్పట్లేదు, కానీ అప్పటిదాకా నిజంగా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎడ్యుకేషన్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్న వాళ్ళు చదువుతున్నారు కానీ లేని వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఇంకా దాని మీద ఇంకా ఏమైనా ఫోకస్ పెడుతున్నారా? విఆర్ స్కూల్ అయిన తర్వాత నాన్నగారు ఒకటే చెప్పారు, విఆర్ స్కూల్ లాగా 15 స్కూల్స్ ఉన్నాయి నెల్లూరులో, ఆ స్కూల్స్ అన్ని విఆర్ స్కూల్ చేసినట్టే నువ్వు చేయాలి అని. అందుకే నాకు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇచ్చారు.